గురువుగారు వివాహం విషయంలో ఏ నక్షత్రం వాళ్ళకి ఏ నక్షత్రం వాళ్ళతో పెళ్లి చేయాలి? అమ్మా, ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఈ ప్రశ్న చాలామంది అడిగారు. వాళ్ళందరూ కూడా నేను ఇచ్చే సమాధానం ద్వారా క్లారిటీని పొందుతారనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే పలానా మూలా నక్షత్రం వాళ్లకు పలానా నక్షత్రమే కలిసి వస్తుంది, లేదా ప్రత్యేకంగా 27 నక్షత్రాలు ఈ 10 నక్షత్రాలే మీకు యోగం అన్నది ఎప్పుడూ తీసుకోకూడదు. చాలామంది మిత్ర నక్షత్రాల వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయండి అంటూ ఉంటారు. అంటే ఉదాహరణకు ఇప్పుడు ఉత్తరాభాద్ర నక్షత్రం శని నక్షత్రం, విశాఖ నక్షత్రం వాళ్ళకి ఇవ్వకండి, శని గురువులు బద్ధ శత్రువులు అంటూ ఉంటారు. అసలు అది పాయింటే కాదు. అలా మనం ఆలోచించకూడదు, అలా ప్రిడిక్ట్ చేయకూడదు. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్లకు అత్యంత మిత్రుడైనటువంటి పుబ్బా నక్షత్రం, శుక్రుడు మిత్రుడు కదా, పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఇచ్చి చేస్తే బాగుంటుంది, అలా కాదండి. ఏ నక్షత్రం వాళ్ళకి ఏ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోవాలన్నది ఎక్కడా ఏ గ్రంథంలో ఉండదు, రాసి ఉండదు. ఫలానా నక్షత్రం వాళ్ళు ఫలానా నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఎక్కడా ఉండదు. అయితే ఇక్కడ ఇద్దరి జాతకాల్లో సప్తమ స్థాన స్థితిని పరిశీలన చేయాలి, అష్టక వర్గులు చూడాలి, స్త్రీ జాతకంలో మాంగళ్య బలం ఎలా ఉందో చూసుకోవాలి, గ్రహ పొంతన, రాశి పొంతన, నక్షత్ర పొంతన చూడాలి. వీటన్నిటిని ఆధారంగా తీసుకున్న తర్వాత ఈ అబ్బాయికి ఈ అమ్మాయినిచ్చి వివాహం చేయొచ్చా లేదా అన్న పాయింట్కి రావాలి. అంతే తప్ప ఫలానా అశ్విని నక్షత్రం వాళ్లకు ఫలానా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళతో పెళ్లి చేస్తే బాగుంటుంది అన్నది ఎక్కడా ఉండదు. అలా ఆలోచించకూడదు. ఇంకొకటి, పాయింట్ల విషయంలో కూడా చాలామందికి క్లారిటీ ఇస్తాను. 18 పాయింట్లు కలిస్తే వివాహం చేయొచ్చు, 10 పాయింట్లు ఉంటే వివాహం చేయకూడదు, 30 పాయింట్లు ఉంటే అబ్బో ఇంకా చాలా బాగుంది, అసలు ఇక్కడ ఇంకా ఏమి జాతకంలో చూడక్కర్లే వివాహం చేయొచ్చు, ఇలా ఎప్పుడూ కూడా నిర్ధారణ చేయకూడదు. పాయింట్లు అన్నది లాస్ట్లో, అంటే మనం ఎగ్జామ్ రాశాక రైటింగ్ బాగుంటే ఆ బాగున్నందుకు చివరిలో కొన్ని మార్కులు యాడ్ చేస్తారు. అలాంటివి పాయింట్స్ ఎప్పుడైనా. తప్పకుండా నక్షత్రాలని బట్టి వివాహము చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. నక్షత్ర పొంతనని, జాతక యోగాన్ని బట్టి, జాతక స్థితిగతులని బట్టి వివాహం చేయటమా లేదా అన్నది నిర్ధారణ చేయాలి. జయ గురు దత్తాత్రేయ. Like and subscribe Eagle Media Works.